12వ అధ్యాయం ఇది చాలా ముఖ్యమైనది చెప్పాలంటే మన సంప్రదాయానికి గౌడీ వైష్ణవ సంప్రదాయానికి లేదా ఆ విషయానికి వస్తే వైష్ణవులందరికీ కూడా ప్రధానమైందని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే భగవద్గీత మొత్తంలో ఈ 12వ అధ్యాయం అనేది దాదాపు మధ్యలో వస్తుంది. భక్తి చాలా రహస్యమైనది అన్నమాట చెప్పాలంటే. అందరూ భక్తులు కారు కూడా. ఇది భక్తి యోగం. మనం చూసినట్లయితే అందరూ భక్తులు కారు చాలా మంది. నిజానికి చాలా మంది వేదాలు ఉపనిషత్తులు అన్నీ చదువుతుంటారు కానీ వాళ్ళు అంటే కృష్ణుని ఆశ్రయించడం లేదా కృష్ణ భక్తి చేయడం లేదా వైష్ణవులు అవ్వడం ఇది చాలా అరుదుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే దీన్ని కృష్ణుడు మధ్యలో పెట్టాడు. ఎందుకనంటే రహస్యమైనది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు కదా. కృష్ణుడికి ఇష్టమైనది ఏంటంటే భక్తి యోగమే. ఎందుకని భక్తులతోనే కదా ఉంటాడు వైకుంఠం. ఇంకెవరితో ఉంటాడు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మధ్యలో ఉంచాడు. అది ఇది మనకి ఆచార్యులు కూడా చెప్తున్నారు ఇలాగా. ఇక చదువుదాం శ్లోకాలు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అర్జునుడు ప్రశ్నించాం, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు. మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఆధ్యాత్మిక జీవనం లేదా ఆధ్యాత్మిక అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూడా స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సాకారులు, రెండు నిరాకారులు. సాకారులు అంటే వాళ్ళు సాకారులు కూడా మళ్ళీ చాలా మంది ఉన్నారు. దేవతలను కూడా ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. దేవతలను కూడా పూజించవచ్చు సాకారుల్లో. భగవంతుడిని కూడా పూజించవచ్చు. మరి నిరాకారుల్లో నిరాకార బ్రహ్మము. నిరాకారులందరూ కూడా చెప్పేది ఏంటంటే బ్రహ్మ జ్యోతి లేదా బ్రహ్మం అని ఒకటి ఉంది, నిరాకార తత్వం ఒకటి ఉంది. వీళ్ళే మాయావాదులు. ఇంకా ఈ నిరాకారవాదుల్లో బ్రహ్మవాదులు అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు కూడా బ్రహ్మజ్యోతి మూలం అంటారు, కానీ బ్రహ్మవాదులు కృష్ణుని యొక్క అపరాధులు కాదు. కానీ మాయావాదులు కృష్ణ అపరాధులు. మాయావాది పోయి కృష్ణ అపరాధి అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఎందుకనంటే మాయావాదులు చెప్పేది భగవంతుడికి రూపం లేదు అని అంటారు, కానీ బ్రహ్మవాదులు ఏంటంటే రూపం ఉంది, అది పరమాత్మగానే ఉంటాడు, కానీ ప్రత్యేకంగా భగవంతుడు వైకుంఠం ఇలాంటివి ఏవి ఉన్నట్లుగా వాళ్ళకేం తెలియదు. ఈ బ్రహ్మవాదులు అవగాహన ఉండదు. నిరాకార జ్యోతే మూలం అనుకుంటారు, కానీ భగవంతుడు దివ్యమైన వాడుగా పరమాత్మ రూపంలో ఉంటాడని మాత్రమే తెలుసు. అది బ్రహ్మవాదం. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పరమాత్మవాదులను కూడా అనొచ్చు కావాలంటే. బ్రహ్మవాదులు ఏంటంటే అంతవరకే, వైకుంఠం ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడు, భక్తియుక్త సేవలో నియుక్తులైన వారు అంటే సాకారులు, అంటే భగవంతుడిని దేవాదేవుడుగా ఆ, ఆరాధించేవాళ్ళు, లేదంటే ఏదో కోరికల కోసమైనా భగవంతుడి కృష్ణుని తెలుసుకుని ఆరాధించేవాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళలో ఇంకా ఈ విధంగా ఏంటంటే రకరకాల తరగతులు ఉన్నారు వీళ్ళు. నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపకూడదు. అర్జునుడు అడుగుతున్నాడు, వీళ్ళలో ఎవరు నిన్ను ఆశ్రయించి పూజించేవాళ్ళ, లేదంటే నిరాకార బ్రహ్మం ఉందని ఎవరైతే మాయావాదం ఈ విధంగా ఉందని వాడు ఎవరైతే వాదిస్తూ దాన్ని గురించి జ్ఞానాన్ని పొందుతూ ఉపనిషత్తులు చదువుతూ ఈ నిరాకార మాయావాదులు వీళ్ళందరైన వేదాలు ఉపనిషత్తులు చదవడం వీటిలో ఉంటారు, లేదంటే ధ్యానం ఇటువైపు వెళ్తారు, భక్తి చేయరు. కానీ వాళ్ళలో కూడా భక్తి అనేది కొంత ఉంటుంది. ఏంటి భగవంతుడు ఇవి మాట్లాడుతూ ఉంటారు, కానీ పూర్తి స్థాయిలో భక్తియుక్త సేవలో వాళ్ళు కూడా వాళ్ళు అసలు ఉండరు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు శ్రేష్ఠులు అనేది అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక రెండో శ్లోకం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పర్యోపేత తే మే యుక్త తమామతాః. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇందాక కూడా ఎవరో చదువుతున్నారు ఏంటంటే స్థేమే యుక్త కాదు, అది పర్యోపేతాహ
పేతాహ అని వచ్చినప్పుడు దాన్ని తే అని విడదీయాలి పదవిచ్ఛేదంలో. అలాగే చదవాలి. కానీ ఇక్కడ మనకి తెలుగులో శ్లోకాలు కొన్ని చోట్ల పూర్తిగా కలిపేసి ఇవ్వడంతో మనం విడదీయలేము. పేతాహ తే మే యుక్త తమామత, ఆ విధంగానే పదవిచ్ఛేదం ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, కింద పదవిచ్ఛేదంలో పర్యోపేతాహ తే మే అని ఉంటుంది అనమాట. ఆ విధంగా చదవాలి. ఇక దీని అనువాదం, కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో ఈ విధంగా, ఎందుకని అర్జునుడు ఇలా అడుగుతున్నాడంటే రకరకాలుగా వందల అధ్యాయాల్లో ఏదో జ్ఞానం వినడం, దానికి సంబంధించి అర్జునుడు మళ్ళీ అడగడం, ఇదంతా కూడా సంవాదం భగవద్గీత. కాబట్టి భగవానుడు చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, నా స్వరూపమునందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియుక్తులైన వారు అత్యంత పూర్ణులని నేను భావించు. ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా శుద్ధ భక్తుల గురించి మాత్రమే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఇందాక మనం అనుకున్నాం, సాకారవాదుల్లో దేవతలను ఆరాధించేవాళ్ళు, భగవంతుని కోరికలు, వీళ్ళలో ఎవరు గొప్ప అని అడిగాడు అర్జునుడు. చెప్తున్నాడు, నా స్వరూపమునందు మనస్సు మయ్యావేశ్య. మయ్యావేశ అంటే నా యొక్క ఆవేశం, అంటే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి యొక్క ప్రేమలో ఈ విధంగా స్థిరముగా నిలిపి అలౌకికం, లౌకికం అంటే భౌతికమైనది ఏది లేదు, అధికమునైన అలౌకిక శ్రద్ధ ఉండకూడదు. మనంతా ఎవరైతే కోరికలతో వీళ్ళందరూ చేసే వాళ్ళందరూ లౌకిక శ్రద్ధ. కృష్ణుడు భగవంతుడే, కానీ నాకు లౌకిక శ్రద్ధ ఏంటి? కోరికలు, ధనం కావాలి, మంచి భార్య కావాలి, లేదా నేను సీఎం అవ్వాలి, పిఎం, ఈ విధమైన ఇదంతా లౌకికమే. ఈ అలౌకికమును అధికమునైన శ్రద్ధతో, ఇంకా ఎటువంటి శ్రద్ధ? శ్రద్ధయ, ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నాడు, శ్రద్ధయ చాలా శ్రద్ధతోటి, శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట. అందుకే భక్తి యోగాన్ని ఉపాసన యోగం అని కూడా అనొచ్చు. ఉపాసన అనేది జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, తర్వాత జ్ఞాన యోగ, తర్వాత ఉపాసన యోగ అని కూడా అంటారు. ఉపాసించుట అంటే భగవంతుడిని ఉపాసించడం. ఉపాసన అనేది దేవతలను కూడా ఉపాసిస్తూ ఉంటారు కొంతమంది జ్యోతిష్యులు కానీ, లేదా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కానీ, క్షుద్ర దేవతల్ని వాళ్ళని ఉపాసిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కృష్ణుణ్ణి దేవాదేవుడిగా తెలుసుకొని ఆయన్ని ఉపాసించడం అంటే నిరంతరం నిత్యం ఆయన గురించే ధ్యానం, ఆయన జపించడం, కీర్తనలు మాట్లాడడం, ఇంకా అదే ఉపాసన అంటే ఎప్పుడు అదే ఆలోచనలో ఉండడం అని. ఉపాసన ఎందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎవరైతే ఇక నిరంతరం కృష్ణుడి గురించి తప్ప, కృష్ణుడు అంటే ఆ విషయానికి వస్తే కృష్ణుడు లేదా రాముడు, నారాయణ ఎవరైనా పర్లేదు, వైష్ణవులు అందరూ విష్ణువే అన్నిటికీ మూలం అని తెలుసుకొని ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తములు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఇక 3-4 శ్లోకాలు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గామచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంకా ఏమంటున్నాడు కృష్ణుడు? కానీ సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ సమభావము కలిగి ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పు లేనిదియు నిశ్చలమును స్థిరమును అవ్యక్తతత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణముగా ఉపాసించు సర్వభూత హితులైన వారు కూడా అంత్యమును నన్ను పొందుదురు. ఇంకా మనం చూసినట్లయితే, మీరు ఇందాక మొదటి శ్లోకంలో కూడా మొదటి శ్లోకంలో నేను చెప్పడం మర్చిపోయే ఒక విషయం ఏంటంటే, మరి నిరాకారవాదులు భగవంతుని ఎప్పటికీ చేరుకోరా అంటే చేరుకుంటారు. వాళ్ళకి చాలా చాలా జన్మలు పట్టొచ్చు. ఎందుకని? నిరాకార భావం, ముఖ్యంగా మాయావాదం అనేది చాలా దారుణం అనమాట. ఒకసారి అది అందులోకి వెళ్తే బయటపడడం చాలా కష్టం. కాబట్టి అనేక జన్మల తర్వాత వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు ఈ శ్లోకాల్లో? సర్వేంద్రియ నిగ్రహము, నీ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహం చేసి
ఇంకా సర్వుల ఎడ సమభావమును కలిగి, ఇది చాలా కష్టం. సర్వుల ఎడ అంటే ఇప్పుడు నా భార్య మరియు రోడ్డు మీద ఇది చీమ, పంది, కుక్క అందరూ ఒకటే. అది సమభావం అంటే. కానీ మనం అలా ఉండం కదా. గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఎలా ఉంటారు? నా భార్య, నా ఇల్లు, నాది, లేదా నా కొడుకు, ఈ విధంగా అనుకుంటాం కదా. మరి అది కలగాలి. అది లేకపోతే నిజానికి ఈ భావన కలగనంత వరకు అసలు కృష్ణుడు కాదు కదా, బ్రహ్మజ్యోతిలో ఏదైతే ఉందో ముక్తి కూడా లభించదు చెప్పాలంటే. మనం అది మన పరిస్థితి. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన పరిస్థితి ఏంటో. కానీ సర్వేంద్రియ నిగ్రహము, సర్వులేడ సమభావము కలిగి, ఇంద్రియాతీతమును, ఇంద్రియాలకు అతీతంగా అంటే మన ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకునేది కాదు, సర్వ వ్యాపకమును, సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, లేదా అన్ని చోట్ల వ్యాపించి ఉన్న ఆత్మలని అన్ని విధాలకు కూడా మన అచింత్యమును, మన చింతనకి అందనిది, మార్పు లేని నిశ్చలమును, స్థిరమును, అవ్యక్త తత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణముగా ఉపాసించు సర్వభూత హితులైన వారు కూడా అంత్యమును పొందురు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు కృష్ణుడు. ఏమంటున్నాడు? ఎవరైతే ఈ అవ్యక్తం, సర్వవ్యాపకం అంటే భగవంతుడు నేరుగా చూడనటువంటి వాళ్ళని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? నిరాకార వాళ్ళు. కృష్ణుడు అర్జునుడు ఏమడిగాడు? సాకారుల, నిరాకారుల. సాకారుల గురించి చెప్పాడు. ఎవరైతే ముందర శ్లోకంలో ఏంటి స్పష్టంగా శుద్ధ భక్తి చేస్తారో, అన్యాభిలాషిత శూన్యం, ఇతర కోరికలు ఏమి లేకుండా నన్ను మాత్రమే కోరుకునే వాళ్ళు భక్తుల్లో ఉత్తములు. ఈ శ్లోకాలు రెండిట్లో ఎవరైతే నిరాకార తత్వాన్ని, సర్వవ్యాపం, అచింత్యం, మార్పు లేనిది, నిశ్చలం అనేది నిరాకార బ్రహ్మం అని అంటారో వాళ్ళందరూ, అందుకే పరతత్వపు నిరాకార భావం సంపూర్ణంగా ఉపాసించి సర్వభూత హితులైన వాళ్ళు కూడా అంత్యమున చివరికి నన్నే చేరుకుంటారు వాళ్ళు కూడా. కానీ చాలా సమయం పట్టొచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా చాలా సమయం పడుతుంది. వాళ్ళంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మనం దేహం ధరించి ఉన్నటువంటి వాళ్ళకి నిరాకార తత్వం అర్థం చేసుకోవడం, దాని పట్ల మనసుని ఏకాగ్రత చేయడం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి. 5వ శ్లోకం. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది మిగుల క్లేశకరం. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వము నందు ఆసక్తమైన ఎవరైతే భగవంతుడిదే నిరాకార తత్వం ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచి వస్తుందే. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నారు భగవంతుడు. ఎందుకని? వైష్ణవ ఆచార్యులు రాశారు కాబట్టి భగవంతుడి నుంచి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ నిరాకార వాళ్ళకి తెలియదు అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో, అదే మూలం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి పట్ల ఆసక్తి లేని చిత్తం గల వారికి పురోగతి అన్నది చాలా కష్టం. పురోగతి అంటే ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉందో అది చాలా కష్టం. ఆ విధంగా ప్రగతి సాధించుటకు దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే. ఎందుకని? మనం ఎందుకు దేహాన్ని ధరించి ఉన్నాం కనుక మనకి చాలా సులభం భగవంతుడిని అర్థం చేసుకోవడం. ఓహో, భగవంతుడు కూడా ఇలా ఉంటాడు, ఆయన కూడా తినడం, తాగడం ఇవన్నీ ఉంటాయి అనేది చాలా సులభంగా అర్థం చేసుకోగలం. కానీ ఇదే విషయాన్ని మాయావాదులు పట్టుకునే ఉంటారంటే, మనకి దేహం ఉంది కాబట్టి దుఃఖాలు వస్తున్నాయి, కాబట్టి భగవంతుడు కూడా దేహం ఉంటే ఇవన్నీ దుఃఖకారకమే కదా అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటి? అది దివ్యమైన దేహం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేరు. భగవంతుడిది లేదా మనం అక్కడికి వెళ్ళినా కూడా పొందేది దివ్యమైన దేహం. కాబట్టి దివ్య దేహంలో మనకి దుఃఖాలు అనేవి ఏమి ఉండవు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? అలాగా నిరాకార తత్వాన్ని ఎవరైతే ఆరాధిస్తారో లేదా నిరాకార బ్రహ్మజ్యోతి గురించి వాటి గురించి చేస్తారో దేహదారులకి అక్కడికి వెళ్ళడం, ఆ విధంగా పురోగమించడం, దాన్ని చేరుకోవడం, అర్థం చేసుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది. కాబట్టి ఇది స్పష్టంగా ఈ అధ్యాయంలో ఇంకా అనేక చోట్ల నాకు చాలా ప్రియమైన వాళ్ళు భక్తులే అని కృష్ణుడు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. మనం చూడవచ్చు, రాబోయే శ్లోకాల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఇది. ఇంకా ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. 5 శ్లోకాలు అయిపోయినాయి. నేను
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను కొంచెమే చెప్తున్నాను. మీరు మళ్ళీ ఏమైనా ప్రశ్నలు వాటికి సంబంధించి మీరు చదివి అడిగితే బాగుంటుంది అనేది ఇక్కడ ఉద్దేశం. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు మామూలుగా గృహస్థుడిగా ఒక బాధ్యత ఏంటంటే అంటే తనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్న ఒక కుటుంబ పోషణ అండ్ అవన్నీ చూసుకోవాల్సిన దీనిలో ధ్యాసలో ఉంటారు, చూసుకోవాలి కూడా. అయితే మీరు అన్నట్టుగా మనం దేనికి డిఫరెన్స్ చూపించకూడదంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో డిఫరెన్స్ చూపించకుండా ఉండలేం కదా, చూపించాలి. అంటే వేరే వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, అలా చూపించకుండా ఉంటే మళ్ళీ అయితే మనం ఎక్స్ప్లాయిట్ మీ చేయకపోయినా ప్రశ్న కూడా. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ దీని నుంచి బయటపడ్డాం అదేనా? అదే ప్రభుజీ. సో అందుకే దీని నుంచి బయటపడడానికే నిజానికి కలియుగంలో సన్యాసం అనేది నిషేధం కానీ వానప్రస్థం నిషేధం కాదు. సన్యాసించడం కూడా, అది కూడా ఎటువంటి సన్యాసం? ఇప్పుడున్న సన్యాసులను ఊరికి కాషాయం వేసుకున్నాం, నిజానికి అది పూర్తి సన్యాసం కాదు. పూర్తి సన్యాసం అంటే ఇంకా వాళ్ళని బంధువుల్ని కలవరు, ఆ ప్రదేశంలో ఉండరు, పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోతారు ఏకాంతంగా, అటువంటి సన్యాసం నిషేధం. ఇప్పుడు చేసేది మనం ఏంటంటే ప్రచారం కోసం చేసేది, అది కాదు. సో ఇప్పుడు కనీసం అది కూడా అవసరం లేదు, అంతవరకు కాదు. కనీసం వానప్రస్థం అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రపంచం అంతటా కూడా సిటీలో ఎవరైతే జపం ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు కేవలం కొన ఊపిరితో కొట్టుకోవడం మాత్రమే జరుగుతుంది, ఏది భక్తి అనే ప్రక్రియలో. అంటే చనిపోకుండా ఉంటారు అంతే, చావు లేకుండా, పూర్తిగా పడిపోకుండా. కానీ నిజమైన భక్తి రావాలి అంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళవలసిందే. అప్పుడే కదా మరి వీళ్ళందరినీ వదిలేసి జపం పూర్తిగా చేసుకోవడం, భాగవతం చదవడం, భక్తులకు సేవ చేయడం, మంగళారతి ఇవన్నీ చేయగలరు. మిగతా ఇప్పుడు ఇలాగ అందరితో కలిసి ఎన్నాళ్ళు ఇలా ఉంటే ఎప్పుడు భక్తి, నిజమైన భక్తి ఎప్పుడు చేస్తారు? ఏదో 16 మాలలు అయిపోయినాయి, అమ్మయ్య అయిపోయినాయి, ఇదే మన భక్తి. అంటే మన దినచర్యలో మనం ఎక్కువ శాతం భక్తికి మనం సమయం కేటాయించే రకంగా మనం చేయాలి, ప్లాన్ కానీ అది చేసుకోవాలి. ఇప్పుడున్న ఈ సిటీ లైఫ్ లో వీటిలో అయితే జరగదు. అందుకే ప్రభుపాద ఇచ్చింది ఏంటంటే వర్ణాశ్రమ విధానంలో, అంటే మళ్ళీ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడం, మన విలువైన సమయాన్ని అక్కడ ఉపయోగించుకోవడం అనేది చెయ్యాలి. ఇప్పుడు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండాలి. అంతేగాని మళ్ళీ నేను ఒక ఉద్యోగం, చాలా మంది ఏంటంటే అందరూ ఇదొక మోస విధానం లాగా తయారైపోయి అందరూ చాలా ప్రచారం ఇస్కాన్లో అన్ని చోట్ల ఇది ఎవరు చెప్పట్లేదు, ఇలా వెళ్ళాలి వానప్రస్థం గురించి, ఇవి ఎవరు చాలా తక్కువ. లేకపోతే కష్టం. సిటీలో ఉండి నేను ప్రతి ఆదివారం వస్తాం వెళ్తుంటాం ఇదే జరుగుతుంది. కానీ ఇక పూర్తిగా మనం ఎప్పుడు ఆస్వాదించేది భక్తిని, భగవంతుడి యొక్క భక్తిని ఆస్వాదించేది జరగదు అసలు ఎప్పటికి కూడా, ఇలా లేనట్లే. అవును ప్రభు. అంటే ఇప్పుడు మాతాజీల పరిస్థితి ఏంటంటారు ప్రభుజీ? ప్రభుజీలు అంటే వానప్రస్థకు అట్లా వెళ్ళడము. మాతాజీ కూడా వానప్రస్థమే. వానప్రస్థం అంటే మాతాజీ కూడా వానప్రస్థం అంటే ఏంటి? భర్తతో ఉంటారు కానీ శారీరకమైన మైథున ఇత్యాది లాంటివి, శారీరకమైన ఎటువంటి సంబంధం భర్తతో ఉండదు. కేవలం భర్తకి దాసురాలుగా మాత్రమే మాతాజీ కూడా ఉండొచ్చు వానప్రస్థం, అంతే. కానీ సాధారణంగా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే స్త్రీలు అక్కడుండి కూడా ఇంకా కొడుకు సంగతి అని ఫోన్లో మాట్లాడి ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ చేస్తుంటారు. అలాని పురుషుడు చేయలేదు, వాళ్ళకే ఉంటుంది వ్యామోహం. ఇవన్నీ వదిలేసి కూర్చోవాలి, అది వానప్రస్థం అంటే. అంతేగాని అక్కడికి వెళ్ళి మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్తాం, మనవాళ్ళని ఎత్తుకుంటే ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అవి చేస్తే ఇంకా భక్తి జరగదు పూర్తిగా. అందుకని వానప్రస్థం అంటే వనాలకి వెళ్ళడం, అంటే వృందావనం లేదా ఇంకేదైనా. పోనీ ఇప్పుడు ప్రస్తుత వానప్రస్థం ఏంటంటే వనానికి వెళ్ళకపోయినా కనీసం ఏ మందిరం పక్కనో లేదా ధామంలోనో వెళ్ళి రోజు ఆ మందిరంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి పాల్గొంటూ అక్కడ సేవ చేస్తూ, ఏదైనా పర్లా, ముఖ్యంగా మనకు మందిరం అవసరం లేదు, భక్తులు ఉన్న చోట మనం ఉండి వాళ్ళ దగ్గర వింటూ వాళ్ళకి సేవ చేస్తూ నిరంతరం ఆ కార్యక్రమంలో ఉండడమే, అంతే. అది వానప్రస్థం ప్రస్తుతం. పూర్తి సమయాన్ని కేటాయించాలి. కాబట్టి స్త్రీలకి ఏమి సమస్య లేదు, పురుషులు ఒక్కటే కాదు, స్త్రీలు కూడా చేయొచ్చు. అంటే మన బాధ్యతలను నిర్వర్తించుకొని తొందరగా బయటపడాలి. అంటే ఉన్నదాన్ని ఏమైతే ఉన్నాయో బాధ్యతలు, అంటే చనిపోయే వరకు అంటుపెట్టుకోకుండా. చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే మేము గృహస్థులం ప్రభు. ఓకే, గృహస్థులాగా ఉంటే అంటే మాకెలా ఉంటుంది, మేము ఇంద్రియ భోగం చేస్తాం, మేము ఇంద్రియ భోగం చేసుకుంటూనే ఉండు. గృహస్థలోనే ఇచ్చారు కదా, గృహస్థాశ్రమంలో కొంత ఇంద్రియ భోగానికి వెసులుబాటు, ఇంకా అలా చేసుకుంటూ అలాగే చేస్తాం. చావండి, ఎవరైనా ఇంకా అలాగే ఉంటాండి, ఎవరైనా చేసేది ఏం లేదు.
అంటే మనం దుర్వినియోగపరచుకోవడం ఉన్న సదుపాయాలని అంతే కదా. దుర్వినియోగపరచుకోవడం. అంటే కొంతవరకు బాధ్యతలు ఉన్నంత వరకు నిర్వర్తించాలి. బాధ్యతలు తీర్చేసుకొని దాని నుంచి మనం డిటాచ్ అవ్వాలి. అయిపోయి ఇంక మనం మన అంతే. ప్రయాణం వైపు సిద్ధం కావాలి. అలా కాకుండా వాటిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది ఇప్పుడు ఇదైపోయింది. అంటే ఇంక ఆటోమేటిక్‌గా కొంచెం సెటిల్ అవుతారు. పిల్లలు సంపాదిస్తే కొంచెం అంత ఓకే. ఇప్పుడు ఇంక దానిలోంచి బయటికి రాకుండా నెక్స్ట్ మనవాళ్ళని, మనవరాళ్ళని, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, లేదా వాళ్ళ ఏదో ఇంకా ఇదే రకంగా ఇంకా అదే అవును, యావలో అదే ఉండడం కదా. ఇంకా. అలానే ఉంటారు, ఇంకా అలానే ఉంటారు. లేకపోతే వేరే మార్గం లేదు, ఇంకా అదొకటి తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిటీలో జాబ్ చేస్తూ వైకుంఠం గోలోకం వెళ్ళరు ఎవరు, అంతే, సమస్య లేదు. టైం ఇవ్వం కదా, టైం ఉండదు అసలు. జస్ట్ మీరు అన్నట్టుగా కొనోపురితో జపం వారానికి ఒకవేళ ఒకసారి ఎవరైనా గుడి. ఉంటే సిటీలో కొన్ని పూర్తిగా టెంపుల్ ఆధ్వర్యంలో ఉండి అక్కడే జపం చేసుకుంటూ వాళ్ళకి సర్వ్ చేస్తూ అలా అయినా పర్లేదు, సిటీలో ఉన్న అంటే ప్రచారంలో పాల్గొంటారు వాళ్ళు. మిగతా ప్రచారం అందరూ చేస్తుంటే వాళ్ళు టెంపుల్లో ఉండి సర్వీస్ చేయడం చూసుకోవడం అలా అయినా పర్లేదు, అదైనా ఓకే. కానీ ఇంకా చెప్పండి, అది కూడా మంచిది, ఎందుకంటే ఆ వాతావరణం అంతా పొల్యూషన్ కాబట్టి చక్కగా ఏదైనా పల్లెటూరు ఇట్లాంటి వాతావరణానికి వస్తే ఆరోగ్యంగా కూడా ఉంటారు, బాగుంటుంది. ఇంకా నిజానికి చెప్పాలంటే ప్రభుపాద ఇవన్నీ కూడా సిటీలు అనేవి కేవలం ప్రీచింగ్ కోసం మాత్రమే అక్కడ టెంపుల్స్ ఇవన్నీ సెటప్, కానీ అక్కడ ఏదో ఉందని కాదు, ఇంకేం ఉద్దేశం కాదు. కానీ ఈ రోజు చాలా మంది అవే ఇంకా అదే ఒక పదవిలాగా తీసుకొని ఇంకా అక్కడే సెటిల్ అయిపోయి టెంపుల్లో ఉన్నవాళ్ళు కూడా. అంతేగాని ఈ విషయాలను ఎవరు చెప్పట్లేదు, నిజానికి వానప్రస్థ అవ్వాలి, దీని నుంచి బయటకు వెళ్ళాలి, మీరు ఎప్పుడు టెంపుల్కి వస్తూ ఉండడమే. చాలా మంది ఏంటంటే నాకు టెంపుల్కి వస్తూ ఉంటే డొనేషన్లు ఇవన్నీ వస్తాయి, మాది బాగా జరుగుతుంది అనే విధంగా తయారవుతుంది. కానీ వాళ్ళు టెంపుల్కి రాకుండా చేయడం మన యొక్క లక్ష్యం. అంటే ఇక్కడ ఉన్న సిటీలు ఇవన్నీ వదిలేసి ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు భక్తి చేసుకుంటూ కొనసాగాలి. వాళ్ళ టైం ఫుల్ టైం పూర్తిగా టైం భగవంతుడికి ఇవ్వడం అనేది చేయాలి. 3-4 శ్లోకంలో జీవాత్మలో పరమాత్మను చూచుటకై మానవుడు దర్శన, శ్రవణ, ఆస్వాదన కర్మ వంటి ఇంద్రియ కార్యములను నిరోధించవలెను. అప్పుడే అతడు పరమాత్ముడు సర్వగతుడని గ్రహించగలుగును అని ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఏం లేదు ఇక్కడ, ఈ కార్యాలంటే ఇంద్రియాల నిగ్రహం అని అర్థం, అంతే, పెద్ద ఏం లేదు. దర్శన, శ్రవణ, ఆస్వాదన కర్మ వంటి ఇంద్రియ కార్యములను నిరోధించవలెను. అదే వాటిని, దర్శనం అంటే కళ్ళని, శ్రవణం అంటే చెవుల్ని, వీటన్నిటిని నిగ్రహించాలి, ఇష్టం వచ్చినట్లు వాడకుండా వాటిని పరిమితంగా భగవంతుడి గురించి వీటి గురించి వాడితేనే పరమాత్మ దర్శనం జరుగుతుంది అని అర్థం. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇంద్రియ భోగం, ఇంద్రియాలు నీకు ఇష్టం వచ్చినట్లు పనిచేస్తూ ఉంటే మనం భగవంతుని చూడలేము, అది వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటాం మన ఏకాగ్రత, కాబట్టి భగవంతుని దర్శించలేము. మనకి ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం పనిచేయదు, బుద్ధి పనిచేయదు అప్పుడు. హరే కృష్ణ. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. కానీ ఈ రోజుల్లో మనం భక్తి పేరుతోటి నాలుకని, ప్రసాదం పేరుతోటి నాలుకని, ఇంకా ఈవెన్ చెవులను కూడా అంతే. ఏంటంటే మనకేదో నిజానికి హరినామం లేకుండా మ్యూజిక్, చాలా కీర్తనలు అంటాం, కీర్తనలు పెడతాం, హరినామం పెద్దగా ఉండదు, ఆడ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, వాటిని అలా కూడా చేయొచ్చు. ప్రసాదం పేరుతో నాలుకని ఇట్లా, అంటే భక్తిలో ఉంటూ కూడా ఇక్కడ ఉండి కూడా చేసే అవకాశం ఉంది మనం భోగం. అంత చాలా లోతుగా మనం పరిశీలిస్తే తప్ప మనకంటే పైన ఉన్నోళ్ళే మనం అది అర్థం చేసుకోగలరు, చెప్పగలరు. అందుకే శిక్షణ అనేది కావాలి మనకి. ఓకే, గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద. జై.